మన దేశంలో మెరిట్ ఏమైపోవాలి, మెరిట్ ఏమైపోవాలి అంటూ ఉంటారు చాలామంది. ఈ రిజర్వేషన్ వలన మెరిట్‌కి దెబ్బ, మెరిట్ ఏమైపోవాలి అంటూ ఉంటారు. మరి ఆ రిజర్వ్డ్ కేటగరీ నుండే వచ్చినటువంటి అంబేద్కర్ గారు నాన్ మెరిటా? నాన్ మెరిటా? ఇది నా ప్రశ్న. రిజర్వేషన్ అనేది వారి జనాభాకు అనుగుణంగా, వారి భాగస్వామ్యం కోసం, వారి భాగేదారి కోసం, వారి భాగస్వామ్యం కోసం ఇవ్వబడ్డది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో, ప్రతి ఒక్కరూ ప్రతి వ్యవస్థలో వారి భాగం పొందుకోవాలి అనే భావనతోటి ఈ రిజర్వేషన్ ఇచ్చారు. అందుకేగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% కూడా ఇచ్చింది. ఇక మెరిట్ అంటూ ఎవరైనా మెలికలు పెట్టదలుచుకుంటే వారికి నా ప్రశ్న: ఒలింపిక్స్‌లో పతకాలు రాకపోవడానికి ఏ రిజర్వేషన్ కారణం? ఇది నా ప్రశ్న. 140,00,00,000 జనాభాకు 6 పతకాలా? లిస్ట్ చూడండి. చిన్న చిన్న దేశాలు కూడా ఎన్నెన్ని పతకాలు సంపాదించాయో చూడండి. మరి మెరిట్ మెరిట్ అని సన్నాయి రాగాలు తీసేవారు కనీసం ఒక 10,00,00,000 మెరిట్ ఉన్నవారు లేరా? మరి ఏమైపోయారు వారంతా? ఏవి పథకాలు? 140,00,00,000 జనాభాకు కేవలం 6 అంటే 6ఏనా? ఇక్కడ పథకాలు రాకపోవడానికి ఏ రిజర్వేషన్ కారణం? ఇది నా ప్రశ్న. చెప్పండి జవాబు.